రోజు మొదట్లో చాలా సాధారణంగా మొదలైంది. కానీ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో అది ఎప్పటికీ మర్చిపోలేని రాత్రిగా మిగిలిపోయింది. స్నేహ, మేఘన, కావ్య ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళలో కావ్యకి ఆ రోజు పుట్టినరోజు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఈసారి కాస్త డిఫరెంట్గా చేయాలనిపించింది. ఊర్లో కాదు, కొంచెం స్పెషల్ ప్లేస్కి వెళ్దాం అని మేఘన చెప్పింది. వాళ్ళ ఊరికి పక్కనే ఓ చిన్న టౌన్ ఉంది. అక్కడికి వెళ్ళి మంచి చాక్లెట్ కేక్, కొంత స్నాక్స్ తీసుకొని తిరిగి వస్తుండగా రోడ్డుకి పక్కన ఉన్న పొడవాటి సవక చెట్ల అడవిలో వాళ్ళు వెళ్ళాలని అనుకున్నారు. అక్కడ గాలి చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే కేక్ కట్ చేద్దామా అని కావ్య అడిగింది. ముగ్గురికి ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. లోపలికి కొంచెం నడిచి వెళ్ళి చెట్ల మధ్యలో ఓ ఖాళీ ప్రదేశంలో కూర్చున్నారు. ఫోన్లో పాటలు పెట్టుకున్నారు. నవ్వులు, ఫోటోలు, వీడియోలు చాలా సరదాగా గడిచింది. కావ్య కేక్ కట్ చేసింది. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ వాళ్ళు పెద్దగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అలా మాట్లాడుకుంటూ టైం ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియదు. కొద్దిసేపటికి మేఘన ఫోన్ తీసి టైం చూసింది. అరే, 7 అయిపోయింది. ఇప్పటి వరకు వెలుతురు ఉండటంతో వాళ్ళకి టైం అర్థం కాలేదు. కానీ ఒక్కసారిగా చుట్టూ చీకటి పెరిగిపోయింది. చెట్ల మధ్య నుంచి గాలి గట్టిగా వీయటం అడవిలో ఓ విచిత్రమైన నిశ్శబ్దం. కొద్దిసేపటి క్రితం నవ్వులతో నిండిపోయిన ఆ ప్రదేశం ఒక్కసారిగా భయంకరంగా అనిపించింది. వాళ్ళు బ్యాగులు తీసుకొని మెల్లగా నడవటం మొదలుపెట్టారు. కానీ కొన్ని అడుగులు వేయగానే కావ్య ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఏమిటి? ఆమె వణికే చేతులతో పక్కనే ఉన్న చెట్టు దగ్గర చూపించింది. అక్కడ నేలపై కొన్ని కోడి తలలు పడి ఉన్నాయి. వాటి చుట్టూ ఎర్రటి కుంకుమ, నిమ్మకాయలు, కాలిపోయిన అగరబత్తులు కనిపించాయి. ఆ దృశ్యం చూసి ముగ్గురి గుండెలు ఒక్కసారిగా గట్టిగా కొట్టుకున్నాయి. ఇక్కడ ఏదో పూజ చేసినట్టు ఉంది అని మేఘన భయంతో చెప్పింది. అప్పుడే కొంచెం దూరంలో నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. ఎవరో మెల్లగా నవ్వుతున్నట్టుగా. ముగ్గురు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. పరిగెత్తదామని స్నేహ అరిచింది. వాళ్ళు వేగంగా బయటకు పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ ఆ అడవిలో దారి అంత ఈజీగా కనిపించటం లేదు. ఏ వైపు తిరిగినా ఒకేలా ఉన్న చెట్లు. ఫోన్ టార్చ్ కూడా సరిగా పనిచేయటం లేదు. అప్పుడే వాళ్ళ వెనుక ఆకులు నలిగిన శబ్దం వినిపించింది. ఎవరో వాళ్ళ వెనకాల నడుస్తున్నట్టు. ఆ ముగ్గురు ఆగిపోయారు. శబ్దం కూడా ఆగిపోయింది. మళ్ళీ వాళ్ళు నడవటం మొదలుపెట్టారు. మళ్ళీ అదే శబ్దం. ఇప్పుడు మాత్రం అది ఇంకా దగ్గరగా వినిపించింది. కావ్య కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, ప్లీజ్. గాలి ఒక్కసారిగా చాలా చల్లగా మారిపోయింది. చెట్లన్నీ గట్టిగా ఊగటం మొదలయ్యాయి. దూరంలో ఒక తెల్లటి ఆకారం కనిపించి మాయమైపోయింది. అది మనిషా లేక ఇంకేదైనా వాళ్ళకు అర్థం కాలేదు. భయంతో వాళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు. అప్పుడే మేఘన ఫోన్లో ఒక్కసారిగా సిగ్నల్ వచ్చింది. వెంటనే మ్యాప్ ఓపెన్ చేసి రోడ్డు వైపు దారి చూసింది. ఇంకా కొంచెం మాత్రమే అని అరిచింది. ముగ్గురు చివరికి శక్తితో పరిగెత్తారు. కొన్ని నిమిషాల తర్వాత దూరంలో రోడ్డు మీద వెళ్తున్న వాహనాల లైట్లు కనిపించాయి. ఆ లైట్లు కనిపించగానే వాళ్ళకి ప్రాణం వచ్చినట్టు అయింది. రోడ్డుపైకి వచ్చాక ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వాళ్ళ వెనక తిరిగి చూసినప్పుడు మాత్రం ఆ అడవి పూర్తిగా నిశ్శబ్దంగా కనిపించింది. ఏ శబ్దమూ లేదు. ఏమీ జరగనట్టే ఉంది. ఆ రోజు రాత్రి వాళ్ళు ఎప్పుడు ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళలేదు. ఎప్పటికీ వాళ్ళు ఓ విషయం గుర్తుపెట్టుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు పరిగెత్తుతున్నప్పుడు వెనక నుంచి వినిపించిన ఆ అడుగుల శబ్దాలు, అది నిజంగా ఎవరిది? ఎప్పుడైనా తెలియని ప్రదేశాలకి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఏముందో ఎవరికి తెలియదు. ఆత్మలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. మీరు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు మాత్రం వెళ్ళకండి.